హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల గురించి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నేత అయినటువంటి ఒకప్పటి మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఈరోజు ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. సో మరి ఆ పార్టీలో ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఇంకా ఫ్యూచర్లో, అండ్ ఆ పార్టీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, అసలు జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ గారు. సో సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి అంశం కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒకప్పుడు పిఠాపురం పిన్నెం దొరబాబు కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆళ్ల నాని కూడా నేరుగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ పంపించడం జరిగింది రాజీనామా చేస్తున్నట్టు. మరి అసలు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అసలు అక్కడ? ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఈ ఒంటెద్దు పోకడే కారణం అండి. సో ప్రధానంగా తీసుకుంటే ఎవరైతే సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క నిరంకుశత ధోరణి, అతని యొక్క వన్ మ్యాన్ షోవే పార్టీ యొక్క ఈ యొక్క అధోగతి కారణం అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈవెన్ సజ్జల భార్గవ సోషల్ మీడియాలో చేసిన ఆ యొక్క దురాఘాతాలు కానీ, మానహరణ కానీ, అతను చేసిన ఇదంతా కూడా వీళ్ళ తండ్రి కొడుకులదే మెయిన్ ప్రధానం అనేది తెలుసు. సో వీళ్ళిద్దరూ కూడా అసలు అధినాయకుడి దగ్గర ఏదైనా చెప్పుకోవడానికి కానీ, ఈవెన్ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, సీనియర్ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఎవరికి కూడా మీరు ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు వీళ్ళు. సో ప్రతిదీ కూడా సజ్జల దగ్గరే చెప్పాలి. సజ్జలు అసలు దీన్ని లోపల క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడా, లేకపోతే అక్కడ వేరే చదువుతున్నాడు అన్నది ఎవరికి తెలియదు. సో ఆ విధంగానే పుట్ట మునిగిపోయిందని. సో లాస్ట్ టైం కూడా మీరు చూస్తే వాళ్ళ సాక్షిలో పెద్ద పెద్ద అక్షరాలతోటి ప్రజా దర్బారు పెట్టారని, జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కలుస్తున్నారని చెప్తే పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడంతో ఆ కార్యకర్తల విధంగా ఏ విధంగా వీళ్ళు బిహేవ్ చేశారో మనం చూసాం. సో కేవలం అది కాకుండా ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా కనీసం క్షేత్రస్థాయిలో సమీక్ష చేసుకోకుండా అసలు మన పరాజయానికి కారణం ఏంటి, మన పార్టీలో అధినాయకుడి దగ్గర నుంచి కింద నాయకుడి వరకు చేసిన భూభోగాతాలు కానీ, ల్యాండ్ శాండ్ వైన్ మాఫియా చేసిన వ్యవహారాలు కానీ, అన్ని వ్యవస్థలని భ్రష్టుపరిచిన విధానం కానీ, సో అనేక వర్గాల్ని దాడులు చేయడం కానీ, చంపడం కానీ, ఈ భూ కబ్జాలు, భూభాగవతాలు ఇవన్నీ కూడా మనం సమీక్ష చేసుకోకుండా అసలు మన ఓటమికి కారణం ఏంటి? 151 సీట్లు ఇచ్చినప్పుడు కూడా 11 సీట్లకు పరిమితం చేశారంటే కనీసం 7-8 జిల్లాల్లో కనీసం మనకి 0 ప్రాతినిధ్యం కూడా లేకపోవడం కూడా ఒక కారణం. క్లీన్ స్వీప్. ఆ దిశగా అధినాయకుడు ఇప్పటికీ కూడా మాట్లాడకపోవడం, ఆ దిశగా చర్యలు తీసుకుపోవడం, ఇంకా చిల్లర రాజకీయాలు, ఏదైతే ఒక శవ పునాదుల మీద పుట్టిందో ఈ పార్టీ, తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని అందరి సంతకాలు సేకరించి ఏ విధంగా ముఖ్యమంత్రి అవ్వాలని ఉవ్విరులాడాడో ఆ రోజున అది అవ్వలేదు. తర్వాత కోడికత్తి డ్రామా పెద్దగా రాణించలేదని సొంత చిన్నాయనే చంపేయడం జరిగింది. సో అది కొంతవరకు సక్సీడ్ అయ్యారు. సక్సీడ్ అయ్యి అధికారంలోకి వచ్చారు. తిరిగాడు, హగ్గులు ఇచ్చాడు, ముద్దులు పెట్టాడు, ఆలింగనాలు చేశాడు. ఇప్పటికీ కూడా అతను అనుకునేది ఏంటంటే ఇదే అసలు ఫైనెస్ట్ ఫామ్లో అనుకుంటున్నాడు. ఇప్పుడు వినుకొండలో చూశారు, 2 కార్యకర్తలు, తన పార్టీకి చెందిన కార్యకర్తలు, ఇద్దరికి కథ రౌడీ షీటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఏదో వ్యక్తిగత కారణాలతో, వ్యక్తిగత దోషంలో ఒకళ్ళు దేశం పెంచుకుని ఒకతను చంపాడు. సో దానికి రాజకీయ రంగు పులిమీది టీడీపీ హత్య అన్నాడు. అలాగే మొన్న విజయవాడ జరిగింది కూడా, వాడేదో క్షుద్ర పూజలు చేస్తున్నాడు అని చెప్పి ప్రజలు ఏదో ప్రశ్నిస్తే వాడు సరిగ్గా సమాధానం చెప్పేవాడికి వాడిని ఏదో కర్రలతో కొట్టడం, మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది. దానికి రాజకీయ రంగు పూసి ఇది టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం అంటాడు. అలాగే ఇప్పుడు ఏదో సుబ్బారాయుడు కేసు కూడా. ఇప్పుడు అసలు మన నాయకులు కానీ, మన కార్యకర్తలు కానీ, మనం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు కట్టడి చేయలేకపోయావు. బాబు గారి మీద దాడి జరిగినప్పుడు కానీ, ఇటు టీడీపీ ఆఫీస్ మీద జరిగినప్పుడు కానీ అది భావ స్వేచ్ఛ అన్నావు, వాళ్ళ భావ వ్యక్తీకరణ అని చెప్పావు. కనీసం దాన్ని ఖండించి వాళ్ళ అదుపులో పెట్టుంటే పర్లేదు. అలాగే నువ్వు మాచర్లో ఆ టీడీపీ కార్యకర్తలను చంపేసినప్పుడు, పీక్ కోచ్ చంపేసినప్పుడు, పిన్నెల్లి బ్రదర్స్ దాని వెనకాల ఉన్నప్పుడు వాళ్ళని ఖండించలేదు, దాని గురించి నువ్వు పట్టించుకోలేదు. సో ఈ విధమైన రకరకాల కారణాలతోటి ఈ యొక్క చిల్లర వ్యవహారం చేస్తూ ఎక్కడైనా సరే ఏదో వేరే కారణంతో ఒక అక్రమ సంబంధం పెట్టుకుని ఒక వ్యక్తిని కొట్టినా లేదా చంపినా, లేకపోతే అంతకుముందు ఎవరినైనా హింసించి బాధించిన వ్యక్తుల్ని ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏదైనా వాళ్ళ మీద ఏదైనా చేయి చేసుకున్నా దానికి రాజకీయ రంగు పూసి తగుదునామా అని చెప్పి నువ్వు ఈ చిల్లర రాజకీయం చేయడం, దీంతో బహుశా విసిగి వేసారిన ఈ నాయకులందరూ కూడా, ఒకప్పుడు వెన్నుదన్నుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఇంక వీడు మారడు, ఈ పార్టీలో ఉంటే మనకు మనుగడ లేదు, ఇంక ఇది మునిగిపోయిన నావ లాంటిది, ఇది దీన్ని ఎవడో రెస్క్యూ చేయలేడు కాబట్టి కనీసం
ఏదైనా ఒక మంచి భావస్వారూప్యత ఉన్న పార్టీయో లేకపోతే కాస్త మనకి స్కోప్ ఉన్న పార్టీయో కాస్త కోస్త విజ్ఞత ఉన్న నాయకుల దగ్గరికి వెళ్తాం మంచిది. లేదు మనం ఇద్దరితో రాజకీయ అస్త్ర సంజాతం చేసి కాముగా ఉండి మనం పని చేసుకోవడం మంచిది. ఇంకా పోను ప్రజల దగ్గర చీకొట్టించుకోవడం చేదరించుకోవడం ఎందుకని భావనగానే నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇది కాకుండా కూడా ఆల్రెడీ ఇంకొక న్యూస్ కూడా బయట చక్కర్లు పడుతుంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఆమంచి కృష్ణమోహన్ కానీ ఇటు కర్ణం బలరాం గారు కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని, పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుమతి కోసం వాళ్ళు కూడా వేచి చూస్తున్నారని కూడా ఊహాగానాలు కొంత స్పెక్యులేషన్ కూడా జరుగుతుంది. సో ఏదేమైనా సరే మీరు చూస్తూ ఉండండి. వితిన్ 1-2 నెలల్లో పూర్తిగా వైసీపీ అనేది నామరూపాలు లేకుండా ఏపీలో పోతుంది. చివరికి జగన్మోహన్ రెడ్డి అనేవాడు కేవలం ఆ ప్యాలెస్లకి ఆ భవంతులకి ఏకాకి అయిపోయి ఒకటి తాడేపల్లి, లేదు లోటస్ పాండు, లేదు ఏలంక ప్రాజెక్టులో కూర్చుని చక్కగా ఆ పబ్జీ ఆడుకోవడం చేసుకోండి. ఇప్పటికీ అతను మానసికంగా కూడా తను ఈజ్ నాట్ ఎ ఫిట్. ఇప్పటికేదో మానసిక వ్యాధితోటి ఏదో లండన్ మందులు వాడుతున్నాడని, కొంతమంది ఏమో సెరిబెల్లం హెమరేజ్ అయిపోయింది, చిన్న మెదడు చిదిగిపోయిందని చెప్పి దానివల్ల ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో కూడా తనకే స్పృహ లేకుండా చేస్తున్నాడు. కాబట్టి బహుశా ఇవన్నీ చూసి ఇవన్నీ విసిగి వేసారిపోయి ఈ విధంగా మీరు చెప్పినట్టుగా ఒక్కొక్క వికెట్ డౌన్ అవుతుందని నా ఉద్దేశం. ఇలా ప్రతి నాయకుడు కూడా వెళ్ళిపోతూ ఉంటే ఫైనల్ గా ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక వార్త చూస్తున్నాం, వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ లో మరో పీఆర్పీ కాబోతుందన్న అంశం కూడా మనం విన్నాం. సో కాంగ్రెస్ లో విలీనం చేయబోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి విన్నారు. సో ఇలా అనుకున్నప్పుడు హేమీలందరూ వెళ్ళిపోతూ ఉంటుంటే మరి నిజంగానే వీళ్ళ భవిష్యత్తు లేకుండా ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ వెళ్ళే ఛాన్సెస్ ఉందంటారండి? ఇప్పుడు ఒకటండి, ఆల్మోస్ట్ కేడర్ అంతా వెళ్ళిపోయి ఇప్పుడు ఉన్న నాయకులు కాస్త ప్రజల్లో పట్టున్న నాయకులు, కాస్త కార్యకర్తల్లో బలం ఉన్న నాయకులు వీళ్ళందరూ కూడా ఈ విధంగా గొర్రెదాటుడుగా మొత్తం అందరూ కూడా పార్టీ విడిచి వెళ్ళిపోతే రేపొద్దున్న అసలు కాంగ్రెస్ కానీ వేరే పార్టీ అయినా కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు నాయకులు లేని పార్టీనో లేకపోతే కార్యకర్తలు లేని పార్టీనో బలం లేని పార్టీని ఎవరో తీసుకోవడానికి అది కాకుండా పూర్తిగా ఇతను అవినీతిలో కూరుకుపోయిన నాయకుడు. ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి చేశాడో చూసాం. రాష్ట్రంలో ఏ స్కీమ్ చూసినా స్కామ్ తోటే చేశాడు ఇతను. ఇటు భూ కబ్జాలు కానీ, ల్యాండ్ శాండ్ వైన్ మాఫియా కానీ అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించాడు. ఆల్రెడీ ఈడీ సిబిఐ కేసులు ఇంకా ఉన్నాయి. సో కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే ముందుకు వస్తూ ఉంది. కాంగ్రెస్ కాస్త కూస్తా ఇప్పుడు చూశారు ఒక బలమైన ప్రతిపక్షంగా పార్లమెంట్లో ఉంది. అసలు ఆల్మోస్ట్ విజయం అంచుల వరకు వచ్చి వాళ్ళ విజయ అవకాశాలు పోగొట్టుకున్నారు. సో ఇటు తెలంగాణలో అధికారంలోకి వచ్చారు, కర్ణాటకలో అధికారం. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని, ఇన్ని ఆరోపణలు ఉన్న వ్యక్తిని, ఇన్ని కేసులు ఉన్న వ్యక్తిని పార్టీలో తీసుకుని వస్తున్న ఆదరణని లేకపోతే ఆల్రెడీ ప్రజల్లో ఉన్న సానుభూతిని మళ్ళీ పోగొట్టుకునే దుస్సాహసం చేస్తారని నేను అనుకోవట్లేదు. సో కాబట్టి మనం చూద్దాం, కాలమే దీనికి సమాధానం చెబుతుంది. ఏదేమైనా సరే ఇది జగన్మోహన్ రెడ్డి గడ్డు కాలమే అని చెప్పాలి మనం. సో ఇంకా మరికొద్ది రోజుల్లో ఈ విధంగా చాలామంది కూడా బయటకు రావడానికి ఆల్రెడీ వివిధ పార్టీలతోటి జనసేన, బీజేపీ, టీడీపీ వాళ్ళతో కూడా మంత్రాలు చేస్తూ ఉన్నారు. సో కాబట్టి తొందరలోనే జగన్మోహన్ రెడ్డి ఏకాగ్గా మిగిలిపోతడంలో ఎటువంటి సందేహం లేదు. చలో చూసారు కదా జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది సార్ మాటల్లో మనం విన్నాం. సో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.